హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేనైతే పప్పును సోలు నానబెట్టుకున్నానండి. ఉదయాన్నే తెల్లవారుజామున నానబెట్టుకుని ఇప్పుడైతే 11 అయిందండి. ఉదయం 11 అయింది. ఇవి నానబెట్టుకుని ఇడ్లీ కోసం నానబెట్టుకున్నాను. అట్లకైనా నేను ఇలానే నానబెట్టుకుంటున్నానండి. పప్పు కూడా మరీ పూర్తిగా కడగను, ఏమాత్రం తక్కువ ఉంటుండగానే నేను రుబ్బేస్తానండి. అంచనానే నానబెట్టుకుంటాను. ఇప్పుడు కూడా కొలత ఏమీ నేను కొలుసుకోను, అంచనా ప్రకారంగా రుబ్బుకుంటాను, అంచనా ప్రకారంగా నానబెట్టుకుంటాను. ఈ సోలు అడుగుకి వెళ్ళిపోయాగానండి ఇలా వేసి రుబ్బుకున్నాను. ఇలా అయితే కొంచెం హెల్దీ కదా అనే ఉద్దేశంతో ఇలా ఇడ్లీకైనా అట్లకైనా ఇలా రుబ్బుకుంటానండి. చాలా మంచిది కూడా హెల్త్కి. ఎవరికైనా అవసరమైతే ఇలా రుబ్బుకోండి, బాగుంటుంది కూరను. పొట్టు కూడా ఇంతేనండి, నేను ఇలా మిక్సీ ఆడేస్తాను, అదే గ్రైండర్లో వేసేస్తాను. ఇంతకన్నా అయితే బాగా కడగను, ఏమాత్రం పొట్టుంటే చాలు, మరీ తెల్లగా కడగ అవసరం లేదు. ఇదండి చాలా బాగా వచ్చింది. ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇడ్లీలు అయినా అట్లయినా చాలా బాగుంటాయి. ఒకసారి ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయండి. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం.